అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే 2 బ్లాక్ ప్యాంథర్స్ ని పట్టేసుకున్నాం. ఈ 2 బ్లాక్ ప్యాంథర్స్ ని పట్టుకోవడానికి ఎంత కష్టమైందో తెలుసా? చాలా కష్టపడ్డాను. కానీ గాయ్స్, మనం ఎంత కష్టపడ్డామో పార్ట్ 1 లో ఉందన్నమాట. అసలు పార్ట్ 1 లో ఏమైందో మీకు క్లారిటీగా చెప్తాను, వినండి. ఇక్కడ కనబడుతున్న 2 బ్లాక్ ప్యాంథర్స్ అయితే మాత్రం మనుషుల్ని ఏవీ చేయవు. కానీ ఇంట్లో ఉన్న పప్పీస్ ని, బయట తిరిగిన పప్పీస్ ని అయితే గనక ఇవి హానిపరిచే అవకాశం ఉందనేసి చాలా మంది భయపడ్డారు. అలాగే ఇదైతే మాత్రం ప్రతి ఒక్క డాగ్ మీద అటాక్ చేసేది. అలా డాగ్స్ భయపడి వీటి కోసం అనేసి చాలా దూరం పరిగెట్టుకుని వెళ్ళిపోయాయి. వాటిలన్నిటిని రెస్క్యూ చేసి మనమైతే మళ్ళీ వాళ్ళకి అప్పు చెప్పాం. అది తర్వాత విషయం. కానీ వీటిని పట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డం తెలుసా? అది పార్ట్ 1 లో ఉన్నది. ఇప్పుడు మనం వీటిని రేపు జూ వాళ్ళకి ఇచ్చేదాకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పించుకుంటే మళ్ళీ వీటిని పట్టుకోవడం చాలా కష్టం. ఏదో ఒక లెస్టర్ అక్కడ ట్రాకర్ సెట్ చేయడం వల్ల మనం సింపుల్ గా పట్టుకోగలిగాం. ఓకే, ఇందాక ఆల్రెడీ నాకు మైకేల్ ఒకసారి ఫోన్ చేశాడు. ఒకసారి ఫోన్ చేద్దాం ఆగండి. అసలు ఎందుకు చేశాడో ఏంటో తెలీదు. నేను వాష్రూమ్ లో ఉన్నాను. ఆ టైంలో ఫోన్ చేశాడు అనేసి నేను లిఫ్ట్ చేయలేదు. ఓకే, ఎందుకు ఫోన్ చేశాడో ఒకసారి కాల్ చేసి కనుక్కుంటే సరిపోతుంది. ఏదో అర్జెంట్ మ్యాటర్ అనేసి మెసేజ్ కూడా పెట్టాడు. హలో మైకేల్, చెప్పు. ఏంటి ఏంట్రా నువ్వు అంటుంది? ఇంకొక బ్లాక్ ప్యాంథర్ మళ్ళీ వచ్చిందా? అరే, అసలు లెస్టర్ చెప్పింది 2 బ్లాక్ ప్యాంథర్సే కదరా, వాటిని కూడా మనం ఇక్కడే పెట్టేశాం. లేదంటే ఒక బ్లాక్ ప్యాంథర్ గాని కుక్క ఏంటి? కాదురా, 2 బ్లాక్ ప్యాంథర్సే. అరే, నువ్వు నిజంగా చెప్తున్నావు కదూ, లేదా జోక్ చేస్తున్నావా? ఇదిగో మైకేల్, నేను వచ్చిన తర్వాత ఒకవేళ అబద్ధం అని తెలిస్తే చెప్తున్నాను, నేను ఎలా కొడతానంటే అలా కొడతాను. కాబట్టి నువ్వు అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పు. ఏంటి నిజమా? సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే, నువ్వు అర్జెంటుగా ఇంటి నుంచి బయటికి రా. లెస్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఇంకొక బ్లాక్ ప్యాంథర్ ఎక్కడుందో కనుక్కుందాం. లెస్టర్ మాత్రమే దాన్ని కనుక్కోగలడు. ఓకే ఓకే, వస్తున్నాను. గాయ్స్, మరొక బ్లాక్ ప్యాంథర్ మన లాస్ శాంటోస్ లో తిరుగుతుందంట. ఈ 2 ఆటలకి అదే డాన్ అంట. వీటికంటే అది చాలా డేంజరస్ అండ్ అలాగే చాలా పవర్ఫుల్ అంట. దానికి ధైర్యం కూడా ఎక్కువ అనేసి చెప్తున్నాడు. అమ్మో, వాడు చెప్తుంటేనే నాకు భయంగా ఉంది. ఇలాంటి బ్లాక్ ప్యాంథర్స్ మనుషుల మీద కూడా అటాక్ చేస్తాయి. ఇప్పుడు మనం బంధించిన 2 బ్లాక్ ప్యాంథర్స్ మనుషుల మీద అటాక్ చేయవు. కానీ ఇప్పుడు మనం పట్టుకోబోయే బ్లాక్ ప్యాంథర్ మనుషుల మీద కూడా అటాక్ చేస్తుందంట. అది ఎక్కడుందో కూడా వీళ్ళకి కరెక్ట్ గా తెలియదు అనేసి అంటున్నాడు. ఓకే, మనం మైకేల్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్ గా మనం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. రారా, ఫాస్ట్ గా రా. ఏంటి అంత నిదానంగా నడుచుకుని వస్తున్నావు? ఓకే, వీడిని ఎక్కించుకొని మనం ఫాస్ట్ గా లెస్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అసలు ఏమైందిరా మైకేల్, కొద్దిగా క్లారిటీగా చెప్తావా? ఏమీ అర్థం కావడం లేదు నాకు. అసలు మనం 2 బ్లాక్ ప్యాంథర్లు ఉన్నాయనుకుని ఆ 2 అట్లని పట్టేసుకున్నామా కష్టపడి. కానీ లెస్టర్ చెప్పేది ఏంటంటే ఇంకొక బ్లాక్ ప్యాంథర్ కూడా తిరుగుతుందంట. మన లెస్టర్ టవర్లు సెట్ చేశాడు కదా, ఆ లొకేషన్ లో ఇంకొక బ్లాక్ ప్యాంథర్ తిరుగుతున్నట్టు లెస్టర్ కి అయితే దాంట్లో చూపించింది అనేసి నాకు ఫోన్ చేశాడు. ఆ రేడర్ లో చూపించిన తర్వాత లెస్టర్ కి ఒకసారిగా అర్థం కాలేదంట. నీ దగ్గర ఉన్న ప్యాంథర్స్ ఏమో అనేసి నన్ను ఫోన్ చేయమన్నాడు. తీరా చూస్తే ఏమో అది నీ దగ్గర ఉన్నది కాదు, మనుషుల మీద కూడా అటాక్ చేస్తుందని చెప్పాడు. వస్తున్నాను లిఖిత్, వస్తున్నాను. అమ్మో, నా గుండె తరిక్కుపోయింది. నేను ప్యాంథర్స్ ని పట్టేసుకున్నాం కదా అనుకున్నానా లిఖిత్, కానీ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మనం క్రియేట్ చేసిన టవర్స్ లోని ఇంకొక ప్యాంథర్ ఉన్నట్టుగా నాకైతే రేడర్ లో సిగ్నల్ చూపించింది. అయ్యో, మనం తీసుకువెళ్లి బంధించింది కానీ బయటకు వచ్చేసిందేమో అని వెంటనే లిఖిత్ కి ఫోన్ చేయని మైకిల్ కి చెప్పాను. అది అడ్రస్ కూడా నాకు తెలియడం లేదురా. అది ఎక్కడ తిరుగుతుందో తెలియట్లేదు. కాసేపు ఈ కొండ మీద, కాసేపు ఆ కొండ మీద. అది చాలా పవర్ఫుల్ రా లిఖిత్. ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర నాకైతే సిగ్నల్ చూపిస్తుంది. అది ప్రస్తుతానికి నాకు కనిపించింది అయితే ఈ దగ్గరలో ఉన్న కొండ మీదే కనిపించింది. తర్వాత ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. దాని లొకేషన్ కూడా మనం కరెక్ట్ గా కనుక్కోవడం చాలా కష్టం. మన లాస్ శాంటోస్ లో చాలా కొండలు ఉన్నాయి కాబట్టి అసలు ఏ కొండ మీద ఉంటుందనేసి మనం వెతకలేంరా. కానీ ఒక్కసారి ఇక్కడ ఆపు. ఇదిగో ఈ రైట్ సైడ్ కనబడుతున్న కొండ మీద నాకు ఫస్ట్ గా అది కనిపించింది. ఏంట్రా నువ్వు అంటుంది? ఈ కొండ మీద కనిపించిందా? అయితే మనం దీని మీద ఖచ్చితంగా వెతకాలి. ఓకే, మనం వేరే కొండ మీద వెతికేదానికంటే నీకు ముందు కనిపించింది ఇక్కడే కాబట్టి లెస్టర్, మనం ఒకవేళ ఇక్కడ వెతికామనుకో ఇక్కడ దొరికే అవకాశం ఉంటుందేమో చూద్దాము. ఓకే గాయ్స్, ఫస్ట్ లెస్టర్ కి ఇక్కడే ఆ బ్లాక్ ప్యాంథర్ కనిపించింది కాబట్టి మనం ఇక్కడే వెతకాలి. ఇదిగోండి, ఇంతకు ముందు మనం బంధించిన బ్లాక్ ప్యాంథర్స్ వల్ల పప్పీస్ కి, డాగ్స్ కి బాగా, అంటే డాగ్స్ కి, క్యాట్స్ కి బాగా హానికరం అన్నమాట. ఎందుకంటే అవి మెయిన్లీ డాగ్స్ మీద ఇంకా క్యాట్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి ఎదురైన బ్లాక్ ప్యాంథర్ అలా కాదు. ఇది డైరెక్ట్ గా మనుషుల మీద అటాక్ చేస్తుందనేసి మన లెస్టర్ చెప్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 2-3 మీద అటాక్ కూడా చేసిందనేసి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు కదా. కాబట్టి మనమైతే దీన్ని వీలైనంత ఫాస్ట్ గా పట్టుకోవాలి. ఎందుకంటే మనుషులంటే మామూలు మాటలా చెప్పండి,
ఒక్కరికి ఏమన్నా అయినా సరే చాలా మంది బాధపడతారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా బాధపడతారు. కాబట్టి ఎలా అయినా సరే మనం ఫాస్ట్గా ఖచ్చితంగా బ్లాక్ ప్యాంథర్ని పట్టుకొని తీరాల్సిందే. 100% నేనైతే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ ప్యాంథర్ని పట్టుకుంటాను. ఓకే, ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుంది. మనమైతే కొద్దిగా క్లారిటీగా వెతికామనుకో ఖచ్చితంగా కనబడుతుంది. మైకేల్, రే రస్టర్, మీరైతే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చుట్టుపక్కల చూడండి. ఒకవేళ మీకు ఆ బ్లాక్ ప్యాంథర్ కనిపించింది అనుకో వెంటనే నాకు చెప్పండి, అటువైపుకి నేను కారు తిప్పుతాను. ఓకే, ప్రస్తుతానికి నాకైతే ఇక్కడ ఉన్నట్టుగా అయితే ఏమనిపించడం లేదు. మనం ఇక్కడే ఉంటే టైం వృధా అయిపోతుంది. ఒకసారి పైకి కూడా వెళ్దాం, ఆగండి. ఇక్కడ కూడా ఒకసారి వెతికితే సరిపోతుంది. ఓకే, మనమైతే ఇక్కడ కూడా చూసాం, కాకపోతే మనకి ఇక్కడ కూడా ఏమీ కనిపించలేదు. ఈ బ్లాక్ ప్యాంథర్ అసలు ఒక చోటు ఉంటుందా? ఉండదు కదా, అదొక వైల్డ్ యానిమల్ కాబట్టి డిఫరెంట్ చోట్లకి తిరుగుతుంది. అండ్ అలాగే చాలా మంది మీద అటాక్ కూడా చేసే ఉంటుందనేసి అనిపిస్తుంది. కానీ ఇంకా ఎక్కువ అటాక్ అవ్వకుండానే మనం ఎలాగన్నా దాన్ని ఆపి తీరాలి. అలా ఆపాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా. అయినా మనం ఏం చేస్తాం లిఖిత్, మనం ఎంత వెతికినా సరే ఇప్పుడు ఆ బ్లాక్ ప్యాంథర్ ఎక్కడుందనే జాడే మనకి తెలియదు. అయినా మనం ఇక్కడికి రావడం కూడా చాలా రిస్క్. అన్నట్టు నువ్వు ఇంటి దగ్గర బ్లాక్ ప్యాంథర్స్ ని వదిలేసి వచ్చేసావు. ఒకవేళ వాటిని ఎవరన్నా ఏదన్నా చేసినా వాటిని వదిలేసినప్పుడేం చేస్తావురా? రేయ్, అయినా మనం చాలా పెద్ద తప్పు చేశాం లిఖిత్. మనం బేగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీకు తెలుసు కదా, సైదుల గడికి మన మీద చాలా పగుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఎంత వెతికినా సరే ఖచ్చితంగా మనకి బ్లాక్ ప్యాంథర్ దొరకదు. అవును లిఖిత్, ఇది చెప్పింది కరెక్టే. మనం ఇప్పుడు ఎంత వెతికినా సరే ఇక్కడ దొరకదు. ఎందుకంటే లాస్ శాంటోస్ లో ఇది ఒక్క కొండే లేదు కదా. చూడు ఎన్ని కొండలున్నాయో, కానీ మనం అన్ని కొండల మీద సిగ్నల్ టవర్స్ అయితే పెట్టలేదు. అందుకోసమే మనకి ట్రాకర్ లో అది ఎక్కడికి వెళ్ళిందని కూడా కనిపెట్టలేము. చూసావా ఎంత పెద్ద కొండలున్నాయో? ఇంత పెద్ద కొండల మీద వెతకాలంటే ఖచ్చితంగా సుమారుగా 1 నెలన్న సమయం పడుతుంది. మన దగ్గర అంత టైం లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న ప్యాంథర్స్ అన్నా సరే మనం సేవ్ చేసుకోవాలి. వీడు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే సైదుల గడికి మన మీద చాలా పగుంది. ఎందుకంటే వాడికంటే ముందుగా మనమే అన్నట్లు కనిపెట్టి గవర్నమెంట్ కి చెప్తున్నాం కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ రా. అవునరా మైకేల్, మీరు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. ఆ సైదుల గడికి నా మీద కోపం మెడ వరకు ఉంటుందిరా. ఖచ్చితంగా మనం ఇంటికి వెళ్ళి ఎలాగన్నా 2 బ్లాక్ ప్యాంథర్స్ ని సేవ్ చేయాలి. సేవ్ చేయడం అంటే వాటి నుంచి పప్పీస్ ని సేవ్ చేయాలి. ఓకే, ఆడు ఖచ్చితంగా చేయిస్తాడు రా. అలా చెయ్యకుండా అయితే ఉండడు. మనం బేగా వెళ్ళాలరా మైకేల్. ఎలాగైనా సరే వెళ్ళి మనం వాడిని అడ్డుకోవాలి. ఒకవేళ నిజంగానే బ్లాక్ ప్యాంథర్స్ ని వాడు వదిలేస్తాడు అనుకో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక బ్లాక్ ప్యాంథర్ని ఇప్పుడు కనిపెట్టడానికి చాలా కష్టాలు పడుతున్నాం. అలాంటిది ఇప్పుడు ఇంకో 2 బ్లాక్ ప్యాంథర్ని కూడా వాడు వదిలేస్తాడంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇంతకీ మీకు తెలియదు కదా, సైదుల్ అంటే వాడు కూడా నాకులాగే పప్పీస్ని రెస్క్యూ చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే నేను పప్పీస్ని రెస్క్యూ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఆ సైదుల్ గడికి అయితే మాత్రం ఎటువంటి డీల్స్ రావట్లేదు. ఎందుకంటే వాడు చాలా టైం తీసుకుంటాడు. అండ్ అలాగే పప్పీస్ని కూడా వెనక్కి తీసుకొస్తాడో తేడో తెలియదు. కానీ జనాల దగ్గర మాత్రం డబ్బులు ఖచ్చితంగా తీసుకుంటాడు. కానీ నేను అలా కాదు. ఎప్పుడైనా సరే ఆ వర్క్ అయిన తర్వాతే డబ్బులు జనాల దగ్గర తీసుకుంటాను. ఒక్కొక్కసారి నేను తీసుకొని అది మీకు కూడా తెలుసు. ఎవరైతే పార్ట్ 1 చూసారో వాళ్ళకి బాగా తెలుసు నా కోసం. నేను కొన్ని డాగ్స్ని రెస్క్యూ చేసినా సరే డబ్బులు కూడా తీసుకోకుండా వచ్చేస్తాను. అది ఎవరైతే పార్ట్ 1 చూసారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ ఎవరన్నా ఇంకా పార్ట్ 1 చూడకపోతే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ పార్ట్ 1 చూడండి. ఒకసారి నేను ఎండ్లో ప్లే చేస్తాను. డైరెక్ట్గా మీ వీడియో అయిపోయిన తర్వాత దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా వెళ్ళి చూసేయండి. కానీ ఆ సైదుల గడికి మన మీద ఉన్న పగ ఖచ్చితంగా వీడు ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లాక్ ప్యాంథర్స్ని కూడా పట్టుకున్నాం కదా, గవర్నమెంట్ దగ్గర మనకి ఎక్కువ పేరు వస్తుందని వాడు వదిలేస్తాడు గాయస్. ఫాస్ట్గా మనం వెళ్ళాలి ఇంటికి. ఓకే, మనమైతే ఇంటికి వచ్చేసాము. అదిగోండి, అరే బ్లాక్ ప్యాంథర్స్! అరే ఏంట్రా ఇది ఇలా జరిగింది? కొంప తీసే సైదుల గడే చేసుంటాడంటావా? అరే మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. ఒకవేళ నిజంగానే బ్లాక్ ప్యాంథర్స్ పరిగెట్టేసాయంటావా, లేదంటే సైదులు గడి చేసి ఉంటాడంటావా? మైకేల్, నాకు ఏమీ అర్థం కావట్లేదు మైకేల్. ఒకవేళ ఈ 3 ప్యాంథర్స్ ఒకటైనవి అంటే మన లాస్ శాంటోస్ అల్లకల్లోలం అయిపోతుంది. జనాలందరూ వాటిని చూసి పరిగెడుతూ ఉంటారు. అదే కాకుండా ప్రతి ఒక్కరికి హానికరం కూడా. అరే అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఓకే ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే మ్యాక్సిమం ఉన్నంత వరకు జనాలందరినీ ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్దాం. అదే కాకుండా వాళ్ళ పప్పీస్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమందాం. ఈ 2 ప్యాంథర్స్ తప్పించుకుపోయినాయి కాబట్టి ఖచ్చితంగా అవి పప్పీస్ మీద అటాక్ చేస్తాయి. కాబట్టి అవి అటాక్ చేసే ముందే మనం ఎలాగైనా సరే వాటిని రెస్క్యూ చేయాలి. కాబట్టి మన దగ్గర ఉన్నది ఒకే ఒక ఆప్షన్. మైకేల్, నీకు ఎలాగో న్యూస్ ఛానల్ వాళ్ళు తెలుసు కాబట్టి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం క్లారిటీగా చెప్పు. మనం వస్తున్నామని చెప్పు. అండ్ అలాగే వాళ్ళు ఏమేం చెప్పాలో మొత్తం క్లారిటీగా చెప్పు.
చెప్పు, అర్థమవుతుందా? ఖచ్చితంగా పప్పీస్ని మనమైతే గనక ఇప్పుడు కాపాడాలి. లేదంటే ప్రతి ఒక్క పప్పీ తప్పకపోతే మళ్ళీ వాటిని తీసుకురావడానికి మనం చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. పైగా ప్యాంథర్స్ని పట్టుకున్న తర్వాత మన దగ్గర నుంచి తప్పించుకున్నాయంటే గవర్నమెంట్కి కూడా మనం సమాధానం చెప్పాలి. ఓకే, ఇదంతా జరగకూడదు. అసలు ఏ నష్టం జరగకూడదంటే మనం ఇప్పుడు ఫాస్ట్గా నువ్వు చెప్పినట్టుగా చెయ్యాలి. ఓకే మైకేల్, నువ్వు ఫాస్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. మనం వెంటనే వాళ్ళ దగ్గరికి బయలుదేరదాము. వెళ్ళడానికి ఎలాగో సమయం పడుతుంది కాబట్టి ఈలోగా కాల్ చేసి ఫాస్ట్గా చెప్పు. ఓకే గాయ్స్, మనమైతే ఇప్పుడు న్యూస్ వాళ్ళకైతే కాల్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీగా చెప్పాలి, ఇలాగా మనం పట్టుకున్న 2 బ్లాక్ ప్యాంథర్స్ మన దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినాయి అనేసి. అసలు ఎవరన్నా విడిపించేశారా లేకపోతే అవి తప్పించుకున్నాయా అన్నది మనకైతే క్లారిటీగా తెలీదు. కానీ నేను అనుకోవడం ఆ సైజులు గడే చేసి ఉంటాడేమో అనుకుంటున్నాను. మనం మళ్ళీ ఇంటికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్లో చూద్దాం అసలు ఈ పని ఎవరు చేశారనేది. ఒకవేళ ఈ పని చేసింది ఆ సైదులు గడైతే కనుక వాడిని అస్సలు విడిచిపెట్టను. ఖచ్చితంగా దీనికి 100% వాడు కరం అయితే కనుక పొందుతాడు. ఓకే, మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా న్యూస్ ఛానల్ ప్లేస్కి అయితే వెళ్ళాలి. అతనైతే రిపోర్ట్ ఇస్తానని చెప్పేసి అన్నాడు. కానీ మనకేమో కాళ్ళు చేతులు అస్సలు ఆడడం లేదు. ఒకవేళ నిజంగా మళ్ళీ అవి పప్పీస్ మీద అటాక్ చేసినాయి అనుకోండి, మళ్ళీ వాటిని మనం కాపాడాలి. ఫస్ట్ అది పక్కన పెట్టండి. ఒకవేళ ఏదన్నా పప్పిని ఏదన్నా హాని చేసింది అనుకోండి, చాలా బాధపడతారు వాళ్ళ ఫ్యామిలీ. ఓకే, ఇలా జరగకూడదు. మనం వెళ్ళినంత వరకు ఫాస్ట్గా వెళ్ళి ఎలాగన్నా కాపాడడానికి ప్రయత్నిద్దాం. లాస్ శాంటోస్ ప్రజలారా, మీ అందరికీ ముఖ్య గమనిక. ఇది ఎమర్జెన్సీ న్యూస్, జాగ్రత్తగా వినండి. మన లాస్ శాంటోస్ లో గత రోజులో ఒక 2 ప్యాంథర్లు పట్టుకున్నారు కదా. ఆ 2 బ్లాక్ ప్యాంథర్స్ ఎక్కడికి వెళ్ళినాయో ఏవైపోయినాయో అర్థం కావడం లేదు. ఇదిగో ఈ పట్టుకున్న మనిషి చెప్పాడు స్వయంగా వచ్చి. కాబట్టి మీ అందరికీ న్యూస్ లో ఇప్పుడు ఎమర్జెన్సీగా చెప్పాల్సి వస్తుంది. మరేంటంటే ఆ 2 బ్లాక్ ప్యాంథర్స్ ని వీళ్ళు ఎంతో కష్టపడి పట్టుకున్నారు. వాటిని ఎవరన్నా విడిపించేశారా లేదా అవే అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి అనేది ఎవరికి అంత చిక్కట్లేదు. కాబట్టి ఆ 2 బ్లాక్ ప్యాంథర్స్ మెయిన్లీ అటాక్ చేసేది క్యాట్స్ మీద, పప్పీస్ మీద. కాబట్టి మీ పప్పీస్ మీద, మీ క్యాట్స్ మీద కొద్దిగా ధ్యాస ఎక్కువ పెట్టి వాటిని ఇంట్లోనే ఉంచండి. ఇదిగో ఎంతో కష్టపడి వీళ్ళు పట్టుకున్నారు, కానీ అదైతే గనక విఫలమైంది. మళ్ళీ వీళ్ళు ఎంతో కష్టపడి వాటిని పట్టుకోవడానికి అయితే గనక సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఈలోగా మీరైతే మాత్రం మీ పప్పీస్ ని, మీ క్యాట్స్ ని జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు కూడా వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండండి. ఎందుకంటే 2 ఇంకొక ప్యాంథర్ కూడా తిరుగుతుంది. ఓకే, ఫైనల్ గా న్యూస్ లో చెప్పేశారు. పదండి లెస్టర్, మైకేల్, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి అసలు ఆ ప్యాంథర్స్ ఎలా తప్పించుకున్నాయి, అసలు అవి తప్పించుకోవడానికి కారణం ఎవరో వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఒకవేళ సైదులుగాడు అవ్వాలి, నేనైతే మాత్రం చెప్తున్నాను కదా, వాడు సరైన గుణపాఠం ఖచ్చితంగా తీసుకునేలా నేను చేస్తాను. వాడిని అస్సలు వదిలిపెట్టను. ఓకే, మనమైతే ఫస్ట్ అయితే కనుక ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఇలా ఎవరు చేశారనేది చూసి దాని తర్వాత మిగతా డెసిషన్ తీసుకుందాం. అప్పుడు గవర్నమెంట్ కూడా మనం ఆ వీడియో చూపించవచ్చు. ఓకే గాయస్, ఫైనల్గా మనమైతే ఇంటికి వచ్చేసాము. మన ఇంటి చుట్టూ ఎలాగో సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి మన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. ఒకవేళ అవి గనక తప్పించుకున్నాయనుకోండి, అవి ఎలా తప్పించుకున్నాయి అన్నది కూడా మనకి దాంట్లో కనబడుతుంది కదా. అప్పుడు మనకి ప్రాబ్లమే ఉండదు. ఓకే, రండిరా, ఫాస్ట్గా రండి. అదిగోరా లిఖిత్, ఆ కెమెరాలో చూడు, అక్కడ కారు వస్తుంది కదా. రేయ్, అది సైదులుగడు కారేరా. చెప్పాను కదరా లిఖిత్, అది సైదులుగడు కారని. కెమెరా మార్చు. అరే, ఇది పనిచేయడం లేదు, కెమెరా మార్చండి రా ఫాస్ట్ గా. ఆ సైదులుగడని చెప్తాను కదరా లిఖిత్, చూడు ఇప్పుడు. నువ్వు ఏం కంగారు పడకు మైకేల్, ఆ సైదులుగడ నాకు తెలియాలి. వాణ్ణైతే అస్సలు విడిచిపెట్టను. ఓకే, ఇప్పుడు ఎలాగో వాడు బయటికి దిగాల్సిందే కదా, దిగనే అప్పుడు మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, ఒకసారి అక్కడ చూడండి, నిజంగానే మనం అనుకున్నదే అవుతుంది. ఆ సైదులగాడే మన బ్లాక్ ప్యాంథర్స్ 2 విడిపించాడు. గాయ్స్, మీకు కనిపించింది అక్కడ? ఓరి దేవుడో, నేను అస్సలు అనుకోలేదు. వీడికొందిరా మైకేల్. నేను చెప్పాను కదా లిఖిత్, ఖచ్చితంగా వాడే చేశాడనేసి. నాకు అందుకే డౌట్ వచ్చింది. ఆ సైదుల గడికి మన మీద మంట ఎంత ఉందో ఇప్పుడు నీకు తెలిసింది కదా. వాడిని ఎలాగే వదిలేస్తే మనం ఇంకా ఎదురు చేయబోయే ప్రతిదానికి అడ్డొస్తూ ఉంటాడు. కాబట్టి ఎలాగన్నా సరే మనం దీనికి సొల్యూషన్ వెతకాలి. అవును లిఖిత్, దీనికి ఎలాగన్నా మనం సొల్యూషన్ వెతకాలి. ఆ సైదుల గడికి మనం సరైన గుణపాఠం చెప్పకపోతే ఖచ్చితంగా వాడు ఇలాగే రెచ్చిపోతాడు. రెచ్చిపోయి మనం చేసే ప్రతి ఒక్క దాంట్లో వాడు ఇలాగే మనల్ని అడ్డుపడుతూ ఉంటాడు. వాడిని వదలకూడదు. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. ఒకసారి ఆగండి, నాకు ఏదో కాల్ వస్తున్నట్టుకుంది. మైకేల్, కాల్ మాట్లాడేశాక మనం అందరం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. హలో, చెప్పండి. ఏంటి? అవునా? ఆ 2 బ్లాక్ ప్యాంథర్స్ ఇంకొక బ్లాక్ ప్యాంథర్ కలిపి
బీచ్ లో ఉన్న మనుషుల మీద అటాక్ చేస్తున్నాయా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా? ఏంటి, ఆల్రెడీ అటాక్ కూడా స్టార్ట్ చేసేసినాయా? ఓరి దేవుడో, ఈ 2 బ్లాక్ ప్యాంథర్స్ కూడా బ్లాక్ ప్యాంథర్స్ తో కలిపి ఇప్పుడు అటాక్ చేస్తున్నాయి అంటారు, అంతే కదా? క్లారిటీగా చెప్పండి సార్. మీరు ఒకవేళ చెప్పింది అబద్ధం అయితే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నాను. ఎందుకంటే మాకు అంతకంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఒకటి వచ్చింది. ఓకే ఓకే, ఖచ్చితంగా నేను వెంటనే వెళ్తాను. మీరేం కంగారు పడకండి. అక్కడున్న ప్రతి ఒక్కరిని సేవ్ చేసే బాధ్యత నాది. ఓకే ఓకే ఓకే. రే, ఫైనల్ గా బ్లాక్ ప్యాంథర్స్ ఎక్కడున్నాయో మనకు తెలిసింది. పదండి, బీచ్ లో మనుషుల మీద అటాక్ చేస్తున్నాయంట. మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. పద ఫాస్ట్ గా వెళ్ళి ఎలాగన్నా కాపాడాలి లిఖిత్, లేకపోతే మనం చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అయ్యో, ఏంటిది ఇలా జరిగింది? ఓకే, ఆ ప్రజలందరినీ మనమే కాపాడాలి. పాపం అమాయక ప్రజలు. ఆ బ్లాక్ ప్యాంథర్స్ ఏవి ఊర్లోకి రావనుకుంటే అవి ఏంట్రా ఇంత సడన్ గా ఊర్లో జనాల మీద తిరగబాటు చేస్తాయా? అయినా బ్లాక్ ప్యాంథర్స్ అన్ని పిరికివనేసి మనం అనుకున్నాం కదరా, కానీ ఇలా జరిగిందేంటి లిఖిత్? సరే పద, మనం వేగంగా వెళ్ళాలి. మనం ఎంత ఫాస్ట్ గా వెళ్తేనే అంత ఫాస్ట్ గా అక్కడున్న జనాలందరినీ మనం రక్షించగలం, లేకపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. మీరేం కంగారు పడకండి, నేను ఫాస్ట్ గానే వెళ్తున్నాను. మీరైతే మాత్రం కాసేపు వెయిట్ చేయండి. మనం ఇంకొక 5 నిమిషాల్లో బీచ్ దగ్గరికి చేరుకుంటాం. ఓకే, వేగంగా వెళ్ళాలి. ఓ ఓ ఓ హే వద్దు, పారిపోండి. బ్లాక్ ప్యాంథర్స్ వచ్చేసాయి. అందరూ వేగంగా ఇక్కడి నుంచి పారిపోండి. మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. మీ అందరినీ ఈ రోజు నేను తినేస్తాను. వస్తున్నాడు మొత్తం అందరినీ. చాలా రుచికరంగా ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా తినాలి. ఎక్కడికి పరిగెట్టేస్తున్నావు? నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? మా బ్లాక్ ప్యాంథర్స్ లో మనుషులు తినేవాడిని నేనే ఉన్నాను. వస్తున్నాను. పారిపోండి, అందరూ బేగా పారిపోండి. ఈ బ్లాక్ ప్యాంథర్ నన్ను తినేయడానికి వస్తుంది. ఎవరైనా నాకు సహాయం చేయండి. నాకు సహాయం చేసే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? బేగా వచ్చి ఎవరైనా నాకు సహాయం చేయండి. వచ్చేస్తుంది. వద్దు, దయచేసి నన్ను ఏమీ చేయొద్దు. నీకు దండం పెడతా. రుచికరంగా ఉంటది. ఓకే, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. మన కారు ఇప్పుడు మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావాలంటే నేను ఒకవైపు యాక్సిలేటర్ ఇచ్చి స్టీరింగ్ అటు ఇటు తిప్పుతూ ఉంటాను. మీరు కూడా చేతులు పెట్టి మన కారుని అటు ఇటు ఊపుతూ ఉండండి. అర్థమవుతుందా? అప్పుడే మన కారు మళ్ళీ నార్మల్గా అయితే కనుక తిరుగుతుంది. నేనైతే నా ప్రయత్నం చేస్తాను, మీరు కూడా నాతో పాటు కార్ని అటు ఇటు కదపాలి. ఓకే, అర్థమవుతుంది కదూ? ఓకే, మొదలు పెడుతున్నాను. లెస్టర్, మైకేల్ రెడీగా ఉన్నారు కదా? అదిగోండి, ఓపండి. అంతే. ఇంకొద్దిగా సేపు మనం గనక అలా తిప్పుతూ ఉన్నామంటే ఖచ్చితంగా కారు మళ్ళీ నార్మల్గా తిరిగిపోతుంది. కమోన్, ఇంకా ఫాస్ట్గా. మైకేల్, నీలో ఉన్న శక్తి మొత్తం యూజ్ చేయి. మనం బేగా అక్కడికి వెళ్ళకపోతే ప్రజల ప్రాణాలందరికీ ప్రమాదం. కమోన్. ఎస్, ఓకే, ఫైనల్ గా కార్ మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేసింది. సూపర్ లెస్టర్, సూపర్ మైకేల్ అదర్ కొట్టేశారు ఇద్దరు కలిపి. ఓకే, మనమైతే ఇప్పుడు ఫాస్ట్ గా బీచ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ జరగరాని అనార్థం జరిగిపోయి ఉంటుందేమనేసి నాకు భయంగా ఉంది. ఎలాగన్నా సరే మనం అక్కడికి వెళ్ళి ఎవరికన్నా ఏమన్నా జరిగినా సరే వాళ్ళందరినీ వెంటనే హాస్పిటల్కి పంపించాలి. అంతకన్నా ముందు ఈ బ్లాక్ ప్యాంథర్స్ ని బంధించాలి. ఓకే, బేగా అక్కడికి వెళ్ళాలి. కమోన్. ఇంకా మనం అక్కడికి వెళ్ళడానికి ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈలోగా అక్కడ ఏం జరుగుతుందో ఏంటి అన్న భయమే నాలో చాలా ఎక్కువగా ఉంది. కమోన్, ఫాస్ట్ గా వెళ్ళాలి. మనం ఇక్కడ ఎంత లేట్ చేస్తే అంతలాగా అక్కడ చాలా దారుణం అయిపోతుంది. నువ్వు ఏం కంగారు పడకలికి, జాగ్రత్త. కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు. అర్థమవుతుందా? వెళ్ళిపోతావు. ఇలా ఎక్కడికి ఇలా దారుండదు. ఓరి దేవుడా, ఓరి నాయనా, ఏంటి నువ్వు డైరెక్ట్ దూకిచ్చేసావు. సరే నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి మేము ఇక్కడే ఉంటాం.
ఓకే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కనే వెళ్తాను. మళ్ళీ మీరు కూడా లోపలికి వస్తే మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఓకే, కమాన్ కమాన్ కమాన్. ఇంతకీ బ్లాక్ పెంతర్స్ ఎక్కడున్నాయో ఏంటో, ఎలా అయినా సరే వీటిలో అంతు చూడాల్సిందే ఈరోజు. అస్సలు వదిలిపెట్టను. ఒకవేళ మనుషులకి ఏదైనా హాని చేసుంటే గనక నా సత్తా ఏంటో వీటికి చూపిస్తాను. గాయ్స్, అదిగోండి అక్కడ చూడండి, రైట్ సైడ్ లో ఒక బ్లాక్ ప్యాంతర్ కనబడుతుందా మీకు? అదిగోండి అక్కడ చూడండి, దూరంగా అక్కడ ఒకటి ఉంది. అండ్ అలాగే ఈ కింద కూడా ఉన్నాయేమని నాకు డౌట్గా ఉంది. ఒకసారి మనం చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. వెనకతల నుంచి వచ్చి అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే గాయ్స్, ఒకసారి ఎదరు చూడండి, ఇక్కడ ఒక బ్లాక్ ప్యాంతర్ ఉంది. ఇది మనిషి దగ్గర ఉంది. ఓకే, కానీ ఇంకా మనిషినైతే ఏమీ చేయడం లేదు. అక్కడ నుంచోనైతే కనుక చూస్తుంది. ఓకే, ఇంకా ఇవి మనుషుల్ని పూర్తిగా అటాక్ చేయలేదు కాబట్టి వీటిని బంధించి మనుషులందరినీ వెంటనే హాస్పిటల్కి పంపించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇదే మెయిన్ బ్లాక్ ప్యాంతర్ ఏమో అనుకుంటున్నాను. వాడిని ఎవరినో చూడండి అక్కడ దాకా పరిగెట్టుకొచ్చుకుని మరి వెంట పడింది. ఓకే, కమాన్, మనమైతే మాత్రం ఒక్కొక్క దాని మీద అటాక్ చేయాలి. కాకపోతే నా దగ్గర గన్ ఉంది. దీంతో కనుక నేను షూట్ చేస్తే అవి చనిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం అలా చేయకూడదు. ఎప్పుడు మనం యానిమల్స్కి హాని కలిచేలా చేయకూడదు. ఓకే, ఏదో ఒకటి చెయ్యాలి, కానీ వీటిని ఎలాగన్నా బంధించాలి. కానీ లెస్టర్ వాళ్ళు గెన్ననైతే గనక రెడీ చేస్తున్నారు. ఈలోగా మనం వీటిలంతా చూడాలి. కమాన్, మనం ఒకసారి బెదిరించి చూద్దాం. మన బెదిరింకి అరే, వెనకతల నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఒక్కసారి ఆగండి గాయస్. వెనకతల నుంచి అయితే మాత్రం ఒక్కసారిగా నాకు ప్యాంతర్ లాగా అయితే సౌండ్ వచ్చింది. కొంప తీసి ప్యాంతర్ అయి ఉంటుందో. ఓరి దేవుడోయ్, అక్కడే ఆగు, లేదంటే ఈ గెన్నతో నిన్ను షూట్ చేస్తాను. నా మీద అటాక్ చేయడానికి వచ్చావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా నువ్వు అక్కడ ఆగితే నీకే మంచిది. నీకే చెప్పేది అర్థం కావట్లేదా? నేను చెప్పిన మాటలు నీకు అర్థం అవుతాయని నాకు తెలుసు. నువ్వు మాట్లాడగలవని కూడా నాకు తెలుసు. మర్యాదగా నువ్వు అక్కడే ఆగు. ఓకే, ఈ లెస్టర్ వాళ్ళు గెన్న రెడీ చేస్తున్నారో లేదో, ఈ ప్యాంతర్ నా వైపే వస్తుంది. నీకే చెప్పేది, నా వైపు నువ్వు గనక వచ్చావా అయిపోతావంతే. ఒక్క బుల్లెట్ షూట్ చేసాననుకో, వెంటనే నువ్వు అక్కడికి ఇక్కడికి తుల్లిపోతావు. కాబట్టి నువ్వైతే మాత్రం నా దగ్గరికి రాకుండా దూరంగా ఉండు. అయ్యో, ఇది వచ్చేస్తుంది. ఈ లెస్టర్ వాళ్ళు ఇంకా గెన్న రెడీ చేశారో లేదో అర్థం కావట్లేదు. అరే, అదేదో గెన్న రెడీ చేస్తారన్నారు. ఆ గెన్నతో మనం దీంట్లోకి మొత్తిచ్చేగానే అవి చాలాసేపు కింద స్పృహ తప్పి పడిపోతాయంట. ఓకే, కమాన్, ఒకసారి మైకేల్కి ఫోన్ చేసి అడుగుదావాగండి. హలో మైకేల్, ఏమైంది? గెన్న రెడీ చేశారా? అరే, ఇవి నా మీద అటాక్ చేయడానికి వస్తున్నాయిరా, మూడు కలిపి. ఇంకా నేను గెన్న చూపించి కాసేపు ఏదో ఒకలా హ్యాండిల్ చేస్తున్నాను. ఇదిగో నా వెనకతనే పరిగెట్టుకుంటూ వస్తున్నాయి. ఏంటి, రెడీ అయిపోయిందా? ఓకే ఓకే, వస్తున్నాను, మీరు ఉండండి, అక్కడే ఉండండి. ఓకే గాయస్, మనమైతే ఫాస్ట్ గా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మైకేల్, లెస్టర్ ఇంకా ఇద్దరు కలిపి గన్ అయితే రెడీ చేసేసారంట. అదేదో గన్ అయితే చెప్పారు, నాకు దాని పేరు కూడా సరిగ్గా తెలీదు. ఓకే, ఫాస్ట్ గా వెళ్ళా గన్ తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. దా గన్ ఇవి, ఫాస్ట్ గా లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇదే నా గన్ను. ఏంట్రా ఇది, పిల్లలు ఆడుకుంటే బొమ్మల గన్లా ఉంది. సరేలే, ఏదో గన్ను తయారు చేశారు కదా. ఓకే, ఇప్పుడు రండి చూసుకుందాం. ఎంతసేపు నన్ను పరిగెట్టించారు కదా. దా నీ సంగతి నేను చెప్తాను. రామ్మారా, నువ్వు దగ్గరికి రా. ఓరి దేవుడి, గన్నేంటి బుల్లెట్ వెళ్ళడం లేదు. అబ్బా, వెళ్ళింది. ఓకే, సింగిల్ షాట్ అంతే, దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏంటి పరిగెట్టుకొని వస్తున్నావు? దా దగ్గరికి రా, నువ్వు కూడా అయిపోతావు. రా ఇల్లు. ఎస్, ఇది కూడా అయిపోయింది. ఓకే, ఫైనల్ గా మనం మళ్ళీ 3 ప్యాంతర్లు ఎంతో కొంత కష్టపడి వీటిని అయితే కనుక పట్టుకున్నాము. కానీ మెయిన్ డేంజరస్ ఇదే. కాసేపు ఇవేమి మళ్ళీ స్పృహలోకి రాకుండా మనమైతే కనుక మళ్ళీ ఇంకొక 2-3 షాట్లు కొట్టాలి. అమ్మయ్యా గాయస్, ఫైనల్ గా వీటిని అయితే నానా తంటాలు పడి పట్టుకున్నాం. కానీ దీని అంతటికీ జరిగింది కారణం ఎవరి వల్లంటే ఆ సైదుగడ వల్ల. వాడు గనక వీటిని వదలకపోతే వీటిని జాడ తెలుసుకొని ఆ ప్యాంతర్ వీటి దగ్గరికి వచ్చేదే కాదు. పట్టేసుకున్నావా? సూపర్. పద మనం ఫాస్ట్ గా ఇక్కడి నుంచి బయలుదేరాల్సింది ఉంది. మళ్ళీ వీటికి మెలకు వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. నేను ఆల్రెడీ మనుషులందరినీ తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ కి ఫోన్ చేసి చెప్పాను. కానీ ఏంట్రా పాపం, మనుషులందరూ అలా పడిపోయి ఉన్నారు. నిజంగా మనుషులందరి మీద ఇంతలా అటాక్ చేస్తాయనేసి అస్సలు అనుకోలేదు లిఖిత్. వామ్మోయ్, చూడు ఒక్కొక్కరు ఎలా పడిపోయి ఉన్నారు. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను 4 అంబులెన్సులు రమ్మని. మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారా? ఆ 4కి సంబంధించినట్టే మనమైతే 4 అంబులెన్సులు రమ్మని చెప్పాం. వాళ్ళ 4కి సరిపోతుంది. ఓకే, ఫోన్ చేసావు కదా, ఇప్పుడు మనం వీటిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం.
కానీ రేపు పొద్దున మాత్రం ఆ సైదుల గడికి అస్సలు విడిచిపెట్టనురా. రేపు పొద్దున వరకు మనం ముగ్గురం కలిపి ఫెన్స్ బయటే ఉందాం. మళ్ళీ ఇవి తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశం వీటికి ఇవ్వకూడదు. ఓకే, లెగిసిపోతాయి అనేసి మరొక షాట్ కొట్టానురా, ఏమనుకోకండి. సరే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాంతర్ని పట్టుకోండి, మనం ఇంకా బయలుదేరదాం. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మనకే రిస్క్. ఓకే గాయ్స్, ఫైనల్ గా ప్యాంథర్స్ అయితే మన కారు మీదకైతే ఎక్కిచ్చేసాము. ఇప్పుడు తీసుకువెళ్ళి ఇంటి దగ్గర మళ్ళీ అదే ఫెన్స్ లో వీటిని పెట్టాల్సి ఉంటుంది. రేపు మార్నింగే జూకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఈ 3 అట్లని తీసుకువెళ్ళిపోతానని అయితే చెప్పారు. జూకు తీసుకువెళ్ళిపోతే అప్పుడు మనకి కూడా ప్రాబ్లం ఉండదు. ఓకే, ఒక్క రోజులోనే ఎన్ని విన్యాసాలు జరిగినాయో చూడు. పొద్దున్నే వెళ్ళి 2 ప్యాంథర్ని పట్టుకొని తీసుకొచ్చాం. సాయంకాలంలోగా ఇంకొక ప్యాంథర్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ 2 ప్యాంథర్లు తప్పించుకున్నాయి. ఈ ప్యాంథర్ మొత్తం 3 ప్యాంథర్లు కలిపి బీచ్ దగ్గరికి వచ్చి జనాల మీద అటాక్ చేశాయి. ఇదంతా జరగడానికి కారణం ఎవరు? ఆ సైదులు గాడు. వాడిని విడిచిపెట్టాలా గాయస్? విడిచిపెట్టకూడదు కదా, అందుకోసమే వాడికి చెప్తాను చూడండి. ఓకే గాయస్, ఫైనల్ గా మనమైతే మాత్రం ఈ బ్లాక్ ప్యాంథర్స్ ని తీసుకొచ్చేసి మళ్ళీ లోపల పెట్టేస్తాం. ఇవి మళ్ళీ నార్మల్ స్టేజ్ లో కూడా వచ్చేసినాయి. అంటే మత్తు కూడా ఆల్రెడీ పోయింది. ఇంకా వీటికి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చూడండి ఆ మధ్యలోది ఎలా చూస్తుందో, ఎంతో కోపంగా చూస్తుందో చూసారా? చూడండి, మనం పట్టేసుకున్నాం అనేసి అక్కడే ఉండు. రేపు పొద్దున్న నిన్ను జూకు పంపిస్తున్నాం. అక్కడి నుంచి తప్పించుకోవడం మీ తరమే కాదు. థ్యాంక్ యూరా మైకేల్. రేపు పొద్దున వరకు నాతో పాటు తోడుగా ఉండండి. మళ్ళీ ఇవి ఏమన్నా చేసినా సరే నేను ఒక్కనే వీటిని హ్యాండిల్ చేయలేను. మీరు కూడా నాతో ఉన్నారనుకో, నాకు కొద్దిగా ధైర్యంగా ఉంటుంది. రేపు పొద్దున్నే వీటిని పంపించేసిన తర్వాత నేను ఆ సైదుల గారి దగ్గరికి వెళ్తాను, మీరు ఇంటికి వెళ్తారు గాని, అర్థమైందా? అమ్మా, ఫుల్గా టైర్డ్ అయిపోయాను. నిజంగా నాకు చాలా అంటే చాలా బాడీ పెయిన్స్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పొద్దున్నుంచి తిరగడం పట్టుకోవడమే సరిపోయింది. అమ్మా, ఏదైతేనోలే కానివ్వండి, ఫైనల్గా మనకి 3 ప్యాంథర్లు దొరికేసినాయి కాబట్టి సంతోషం. ఒకవేళ ఈ ఒక్క ప్యాంథర్ దొరకకపోయినా సరే మనం చాలా బాధపడాల్సిన అవసరం ఉండేది, మళ్ళీ వెతకాల్సిన అవసరం కూడా ఉండేది. సరే రేపు మార్నింగ్ వరకు నాతో ఉండండిరా మీరుని. అన్నా నువ్వేం కంగారు పడిగా, వీటిని తీసుకువెళ్ళి చాలా భద్రంగా జూలో అప్పచెప్పుతా, అర్థమైందా? నువ్వు మాత్రం ఏం కంగారు పడికన్నా, నేను బయలుదేరుతున్నాను. ఇందాక నుంచి 1,00,000 క్వశ్చన్లు అడిగి నా బుర్ర తింటున్నావు నువ్వు, అర్థమైందా? ఇదిగో నేను బయలుదేరుతానులే గాని వాటిని జాగ్రత్తగా తీసుకువెళ్తా. అంతగా డౌట్ ఉంటే నా వెనకతలు వచ్చి ఫాలో అవ్వు. ఏంటన్నా బుర్ర తినేస్తున్నాడు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని. సరేరా, మీరు ఇంటికి బయలుదేరండి. నా కార్ తీసుకొని నేను తర్వాత వచ్చి నా కార్ తీసుకుంటాను. నువ్వు లెస్టర్ని దింపేసి మైకేల్ ఇంటికి వెళ్ళిపో. నేను ఆ సైదుల గారి దగ్గరికి వెళ్తాను. వాడికి సరైన గుణపాఠం చెప్పాలి కదా. ఓకే గాయ్స్, ఆ సైదుల గాడి వల్లే చాలా మంది జనాలు హాస్పిటల్లో ఉన్నారు. వాడు ఆ 2 బ్లాక్ ప్యాంథర్స్ ని వదలకపోతే ఇలా జరగదు. కాబట్టి వాడికి మనం డైరెక్ట్ గా వెళ్ళి సరైన గుణపాఠం చెప్పాలి. పదండి, చెప్దాం వాడికి. రే సైదులు, ఈ రోజు నీ కొందరా సైబర్ ట్రక్ ఎక్కించి మరీ కొట్టకపోతే నా పేరు లిఖితే కాదు. వస్తున్నాను. ఈ రోజు నీ సంగతి ఏంటో చూస్తాను. ఏంట్రా, మా ఇంటి దగ్గరకు వచ్చి నేను బంధించిన 2 బ్లాక్ ప్యాంథర్స్ ని వదిలేస్తావా? అదే కాకుండా నీ వల్ల జనాలకి ఎంత హాని జరిగిందో తెలుసా? నువ్వుకి వీలైతే పని చేయి, అంతేగాని ఇలాంటి యాషాలు వేసావనుకో అస్సలు ఊరుకోను రోయ్. ఊరుకోపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తానా? చిన్నప్పుడు మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. అది నీకు చెప్పి మరి ఇప్పుడు కొడదామనేసి ఇక్కడికి వచ్చాను. అయిపోయావరా నువ్వు. అరే తప్పించుకున్నాడు. నన్ను కొట్టాడు, నాకు అస్సలు నచ్చట్లేదు. అయిపోయారా సైదులు ఈ రోజు నా చేతిలో. అది ఓకే, వీళ్ళైతే గన్నలు తీసారు, నా మీద అటాక్ చేస్తున్నారు. బేగా బయలుదేరాలి ఇక్కడి నుంచి. అబ్బో, ఎక్కడికరా పరిగెడుతున్న గుండు, అయిపోయావు. గాయస్, వీళ్ళు నా మీద అటాక్ చేస్తున్నారు. అసలు వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నానా లేదా అనేది పార్ట్ 3లో చూద్దాం. పార్ట్ 3 కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో పార్ట్ 3 ని కామెంట్ చేయండి.